ఎప్పుడైతే నువ్వు నీతిగా బ్రతకాలని ఆశపడతావో, అమ్మా, తమ్ముడా, అన్న, అక్క, చెల్లి, వింటున్నారా? ఎప్పుడైతే నువ్వు నీతిగా బ్రతకాలని ఆశపడతావో అప్పుడు నీకు కలుగు శ్రమ చాలా అత్యధికమైన శ్రమ ఉంటుందంట. నేను నీతిగా బ్రతకాలని ఎప్పుడైతే నువ్వు ఆశపడతావో అప్పుడు నీ శ్రమ అధికమవుతుందంట. అయినా పర్వాలేదు, నేను నీతిగానే బ్రతకాలి, నేను ఆయనతోనే ఉండాలన్నటువంటి ఒక ఆకాంక్ష కలిగి నువ్వు బ్రతికితే దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. నీతివంతుడికి కలుగు శ్రమలు ఎన్నంటమ్మా? ఒకటా రెండా? అనేకమైన శ్రమలు, వాటిని లెక్క పెట్టడానికి వీలు. కానీ ఈ రోజుల్లో మనమేమంటాం? నేనేం దేవుళ్ళు బాగా ఉండట్లేదు అయ్యగారు, నేను దేవుళ్ళు బాగా జీవించట్లేదా అయ్యగారు, నాకెందుకు ఇన్ని బాధ, నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని శ్రమలు? చెప్పండి అయ్యగారు, చెప్పండి. మీ దగ్గర సమాధానం లేదా? ఏం చెప్పండి? బైబిల్ ఏం చెప్తుంది? నీతివంతుడికే శ్రమలు కలుగుతాయి. నీతిగా బతకాలనుకున్నటువంటి సోదరి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ బాధలు కలుగుతాయి. కానీ బైబిల్ అలా చెప్తుంటే నేను ఎంత నీతిగా ఉన్నాను, నాకెన్ని బాధలు ఎందుకు కలుగుతున్నాయి, నా బాధలు ఎందుకు పోవు, ఎప్పుడు పోతాయి, ఇంకా నేనేమైనా తప్పు చేస్తున్నానా, ఇంకా నేనేమైనా దేవునికి ద్రోహం చేస్తున్నానా అని అడుగుతారు ఒక్కోసారి. బైబిల్ చెప్తుంది నీతివంతుని కలుగు శ్రమలు అనేకములు. ఎన్ని? ఒకటా రెండమ్మా తల్లి? ఒకటా రెండా? అనేకమైన శ్రమలు కలుగుతాయి, అనేకమైన శ్రమలు కలుగుతాయంట. ఆ శ్రమలో మనం అర్థం చేసుకుంటే మనం అంటామంట, నాకు ఎందుకు వస్తుంది ఈ శ్రమ, నాకు ఎందుకు వస్తుంది ఈ బాధ, నాకు ఎందుకు వస్తుంది ఈ సమస్య, నాకు ఎందుకు వస్తుంది ఈ శోధన, నేను ఇంకా దేవుళ్ళు ఏమి ఇది లేదా అది లేదా అని అడుగుతాం. లేదా మనం అలా అనుకోకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? నీతివంతునికి కలుగు శ్రమలు అనేకములు అంట. అంటే చాలా శ్రమలు కలుగుతాయి. వాటన్నిటిని తట్టుకుని జయించి నడిచేవాడే గొప్ప యోధుడు అవుతాడు, గొప్ప యోధుడు అలా అవుతాడు. నువ్వు తట్టుకునే శక్తి నీకు ఉంటే నువ్వు గొప్ప ప్రయోజకుడు అవుతావు, గొప్ప ప్రయోజకురాలు అవుతావు. కొద్ది కొద్ది చిన్న చిన్న శ్రమలకు పడిపోతావు.